స్వామి, నిన్ను తెలుసుకోవాలంటే ముందు భౌతిక విషయాల మీద తగులాన్ని తగులపెట్టాలి. మౌనవ్రతాన్ని పాటించాలి. నిన్ను చూడాలనే గాఢమైన కోరిక ఉంటే సర్వభూతములయందు హితబుద్ధి ఉండాలి. పరమ సాధువైన చిత్తాన్ని సర్వప్రయత్నాలలో సాధించాలి. సాటిలేని వ్రతాచారణతో అందరూ కొనియాడే సద్గతిని సమకూర్చుకోవాలి. ఇట్టి శీలంతో ఎవని దివ్యపదాన్ని సేవిస్తారో అట్టి మహాత్ముడు నాకు దిక్కు అని గజేంద్రుడు పరమాత్మను వేడుకుంటున్నాడు. భవము దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయమును గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడిన్నియును దాల్చు. ఆ పరేశునికి అనంత శక్తికి బ్రహ్మకిద్ధరూపికి రూపహీనునకును చిత్రకారునికి సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటల నెరుకల మనముల చేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చువానికే ఒనర్తు వందనములు. ఆ ఆ స్వామి, నీకు పుట్టడం, తెలిసియో తెలియకయో ఏదో కాని పని చేయడం, రూపం, కర్మము, పేరు, గుణాలు ఇవేవీ లేనేలేవు. కాని జగత్తును సృష్టించడానికి, రూపుమాపడానికి అవసరమైన నామరూపాదులను నీమాయతోనే చేసుకుని ఈ అన్నింటినీ పొందుతూ ఉంటావు. అటువంటి అనంతమైన శక్తిగల పరతత్వమైన బ్రహ్మమునకు నీకు నా నమస్కారములు. ఒకవేళ నీవు ఏదైనా రూపం ధరిస్తే అది కన్నులు పట్టుకోలేనంత దివ్య కాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. ఎందుకంటే అనంతమైన శక్తితో అలరారుతూ ఉండేది కదా. దానిని ఆసరాగా తీసుకుని నిన్ను చూడాలనుకుంటే అది గగనమే అయిపోతుంది. ఇటువంటి చిత్రాలు నీవు చాలా చేస్తూ ఉంటావు. సాక్షి మాత్రంగా ఉండేవాడివని నిన్ను తెలుసుకోవాలి. నీ కాంతిని పోల్చి చెప్పడానికి వీలైన మరొక వస్తువు సృష్టిలో లేనేలేదు. నీవు పరమాత్మవు, పరబ్రహ్మవు. మాటలు కాని మనస్సు కాని నిన్ను చేరుకోలేవు. మౌనము, సద్బుద్ధి మాత్రమే నిన్ను అందుకోవడానికి సాధనాలు. ఉపనిషద్విజ్ఞానం నిన్ను శుచి అంటున్నది. శుచి అంటే అగ్ని. నీవు అగ్నివై అన్నిటినీ అందరినీ పవిత్రం చేస్తావు. రజస్సు, తమస్సు అనే గుణాల స్పర్శ కూడా లేని సత్వం పంటకి వస్తే నిన్ను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. నేర్పుతో నిండిన సాధన సంపత్తితో నిష్కర్మతను సాధించిన వానికి నీ నిండైన అనుగ్రహం లభిస్తుంది. అట్టి పరమాత్మకు నీకు వందల కొలదిగా వందనాలు.